సర్వకార్యవాంఛాపరిసిద్ధ్యస్తు ఆయురారోగ్య విద్యాభివృద్ధి. అమ్మా ఓయమ్మ శ్రీ కైడమ్మ అమ్మ మాయమ్మ శ్రీ కైడమ్మ చల్లగా చూడమ్మా నీ భక్తులమమ్మ కరుణించమ్మ కాపాడమ్మ కరుణించోయమ్మ మమ్ము కాపాడోయమ్మ కోరిన కోర్కెలు తీర్చే తల్లి జాతర చేయర వచ్చామమ్మ అమ్మ ఓయమ్మ శ్రీ కైడమ్మ అమ్మ మాయమ్మ శ్రీ కైడమ్మ. పూజలు భజనలు అందుకుని మొక్కులు ముడుపులు పొందుమరే మా పూజలు భజనలు అందుకుని మొక్కులు ముడుపులు పొందుమరే కానుకలిచ్చి కొలిచెదమమ్మ బుధలేవి రాణికమ్మ అమ్మ ఓయమ్మ శ్రీ కైడమ్మ అమ్మ మాయమ్మ. జై బైంబొమ్మ జై జై బైంబొమ్మ. ఈరోజు మన పైడితల్లమ్మ దేవస్థానంలో చదువుకుల్లో సూర్యమోహన్ సందర్భంగా చండీహోమం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఉదయం 4 గంటలకే అమరావతి సందర్భంగా అమ్మవారికి ప్రాతకాలార్చనలో భాగంగా పంచామృత అభిషేకం, ఆ తదనంతరం మన అమ్మవారికి గంగాల విజయాలతో అభిషేకం జరిగింది. ఆ తదనంతరం అమ్మవారికి వస్త్రాలంకరణ, స్వర్ణాలంకరణ, పుష్పాలంకరణ చేయడం జరిగింది. ఉదయం 6:30కి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం జరిగింది. ఆ తదనంతరం అమ్మవారికి దర్శనం సంకల్పం జరిగింది. ఉదయం కూడా ఈ సీట్లో ఈ పైడితల్ల అమ్మవారిని దర్శించారు. ఈ దర్శనాల నిమిత్తం ప్రత్యేక క్యూలైన్లు ఫ్రీ ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా లడ్డు పులిహోర టోకెన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక ఆలయ సన్నిధిలో చండీహోమం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆలయ వేద పండించే ఈ హోమంలో ఈరోజు 10 మంది దంపతులు ఈ హోమంలో పాల్గొన్నారు. ఈ చండీహోమం ప్రస్తుతం కొనసాగుతుంది. ఈరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 2వ తేదీన అమ్మవారి పందిరాట ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఉదయం 8 నుండి అమ్మవారి మఠ దీక్షాధారణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 9:30కు పందిరాట మహోత్సవం, వనంగుల్లో 11 గంటలకు పందిరాట మహోత్సవం, అమ్మవారి శ్రీరామ జాతర ఉత్సవం సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారి శ్రీరామ జాతర ఉత్సవాల గురించి విస్తృతంగా మన విజయనగరం పట్టణం పరిస్థితి అదే విధంగా పక్క జిల్లాలో కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారు ఇచ్చిన ప్రత్యేక ప్రచారాలలో ప్రచారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారి జాతరకు సంబంధించి పోస్టర్లు, పాంప్లెట్లు అన్నీ కూడా విస్తృతంగా పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ధనలక్ష్మి జ్యువెలర్స్, మన ఎన్ఆర్ఐ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన ఈ రక్షణ కూడా పట్టణం అంతా కూడా వేయించడం జరిగింది. కాబట్టి అమ్మవారి సిరిమాల మహోత్సవాలు వచ్చే నెల 15/10/2024 తేదీన జరిగింది. అదేవిధంగా తోలేలోత్సవం 14/10/2024 నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతరోత్సవం సంబంధించి ఇప్పటికే గౌరవ జిల్లా మంత్రివర్యుల నుండి శ్రీ కనుపల్లి శ్రీనివాస్ గారు జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగింది. జిల్లా స్థాయి అధికారులందరూ కూడా ఈ యాత్రోత్సవానికి సంబంధించి ముందస్తు ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారి ఉయ్యాల కంబోత్సవం తేదీ 30/10/2024 జరుగుతుంది. అమ్మవారి తెప్పోత్సవం 22/10/2024 అమ్మవారి దర్శనం వద్ద నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అమ్మవారిని దర్శించి అమ్మవారి తీర్థ ప్రసాదం తీసుకోవాల్సిందిగా భక్తులందరినీ కోరుతున్నాం. జై బైంబొమ్మ జై జై బైంబొమ్మ. विश्वेश्वरी जगद्धात्मने विष्णुरत्नां तेज प्रभो स्वाहा ब्रह्मावाच स्वाहा त्वं स्वाहा त्वं सदा त्वं देवदत्परमात्मिका स्वाहा सुदात्मक्षरे नित्ये त्रिदामात्रात्मिका स्वाहा अर्थमात्रा सितानैत्या यामि चार्यं शेषका स्वाहा
तमेव सत्या स्वामित्रेतं देवी जननीपरा तयेजत्ताति देवी तमस्सन्येति सर्वदा स्वाहा विशिष्टोऽसि रूपात्मसि रूपाच पन्ने स्वाहा तदा समरूपाद्ये जगदोषि जगन्मये महाविद्या महामाया महाभेदा महास्मृते स्वाहा महामोहा च बोधे महादेवी महाग्रे प्रकृतिस्य सर्वस्य भद्रगवामि स्वाहा कालवाक्यं महाराज्यं मोहना इष्टजाना तं त्रिकमेश्वरितं त्रिकं बुद्धिर्बोधलक्षिणा स्वाहा लज्जा पश्चात्ता कृतिकं ख्यातरेव च कपिनी सूरिणी घोरा गगनी चक्रे स्वाहा शङ्करे च प्रीमाना कुशली परिगाता सौम्या तराशेष सौम्या तस्य सर्वस्य शक्ति सात्वं विद्युगिरेता मया प्रिया किरस्य जगत्पात्यो जगदोस्वाहा सोऽपि निद्राम सन्नीतः कस्मात् सोऽपिहेत्रः विष्णुशरीरे गहना महाभीषण एव च स्वाहा कालिदासे रोगतं कं शक्तिस्तिमान् भवे सात्वं वित्तं प्रभावै स्वारदाय देवी संस्कृता स्वाहा मोहरेशो दुरादर्शो वचनो मदिरैतमौ प्रबोधं च जगत्कामेनेता वचनो गोस्वाहा बोधस्य ग्रहणमस्तु मन्त्रभेदो महाशिरौ स्वाहा ॐ विशर्वाच स्वाहा एवं सुदातभादेवी कामसी तत्रवेदसा स्वाहा विष्णोः प्रबोधमात्माय निहन्तं च उतस्ताय जगन्नाथजगन्तोजनाथः स्वाहा एकान्नमे शैलरतोतौ मधुदैत्यवरात्मारुपरीयपराक्रमो स्वाहा क्रोधरक्तौ शरावत्यं ब्रह्माणजलितोद्यमौ समुत्तायात्मस्ताय विदे भगवान् हरिः स्वाहा पञ्चकलशसहस्राणि बाहुपर्णाविभो त्वामब्जलितलोकोतो महामाया विमोहितौ स्वाहा उत्तमन्तौ वरस्पतौ वेदाभिधिकेशं स्वाहा ॐ भगवान् उवाच स्वाहा भवेमा मध्यमेतुश्चां मध्यौगौरी स्वाहा त्रिमन्येन वरेणे कमलेक्षिणः आवां च हरियत्वपि शरीरं परिपुता स्वाहा ॐ शिर्वाच स्वाहा तदैर्वा भगवान् संस्तुता स्वयं प्रतापस्य देव्यास्तु भूयश्रीवदामिते ऐ ॐ स्वाहा नमो देव्यै महादेव्यै शिवायै शरणं नमः नमः त्रैगुत्रै भद्रायै नियता प्रणतास्मदा साङ्गायै सपरिवारायै समाहनायै स्वायुतायै सशक्तिकायै वाग्भवती च अविष्टात्यै श्रीमहाकाली देव्यै नागवल्ली त्वरेयुतां सकुङ्कुमगन्धपुष्पाक्षरैरभ्यर्थिताम् इमां कवित्तबलं महाौतिं घोष्यामि नमः स्वाहा जय भोलो माता महारानी चंडी पराने बलो दुर्गा माता की जय परिमांबा जय जय जगदम्बे भक्तवत्सले परात्परे विश्वपूजिते कल्याण हेतवे हरा अम्बा पाहि जगदम्बा पाहि माता पाहि जगन्माता पाहि जय दुर्गे हर हर दुर्गे हर जय बोलो माता महारानी की हर हर महादेव ओम नमः शिवाय जय भैरवांबा ఇంతవరకు చెప్పారా కానీ ఎవరు కూడా పాటించలేదండి దయచేసి రెండో అధ్యాయం ఒకే ఒక వాటి ఉంటుంది ఎవరైతే వెళ్ళవలసి ఉంటుందో వాటి వేయండి ఈ అధ్యాయంలో ओम एकवाच स्वाहा निर्मित साकायै समयवायै समाहनायै सायुधायै शक्तिकायै विष्णुमायादित्रय कंसन शक्ति सहितायै नागमणी त्रयोर्नाम सकुकमगन्ध पुष्पार्चनायै नमः पीजागरः ब्रह्माहुर्वश्यामि नमः स्वाहा
बोलो माता महालक्ष्मी की शक्ति परादेवतకు దుర్గా మాతాకి జై పైడిమాంబ మా మీ దగ్గర ఉన్నటువంటి కొబ్బరి మొక్క ఏదైతే ఉందో ఆ రకంగా వెయ్యాలి. ఈ అధ్యాయంలో 4 వాక్యాలు ఉంటాయి. మొదట అందరూ వెయ్యండి, మిగతా 3 కూడా తదుపరి ఎవరైతే వెయ్యాలో వారు సిద్ధం కండి. మాలా కుంభకపాల నీరజకరాం చంద్రార్త చూడాంబరాం సర్వజ్ఞైశ్వర భైరవాం చలనయాం పద్మావతీం చింతయేత్. ఓం వృషర్వాచ స్వాహా ఇత్యాకర్ణ్యావచో దేవ్యా సదూతో పరశపూరితః सर्वस्वरूपै सर्वेशे सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोऽस्तुते. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. ఈరోజు తృతీయ పౌర్ణమావార సందర్భంగా 3వ మంగళవారం సందర్భంగా ప్రాతకాలార్చనలో భాగంగా శ్రీ పైడితల్లమ్మ వారికి పంచామృత అభిషేకం అనంతరము కూడా అమ్మవారి యొక్క ప్రాంగణంలో చండీ హవనాన్ని భక్తులందరి మధ్య కూడా ఆలయ వేద పండితులు అర్చక స్వాముల మధ్య చండీ హోమాన్ని అందరికీ కూడా అత్యంత వైభవోపేతంగా నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈ యొక్క చండీ హోమ విశేషం ఏమిటంటే సకల కామ్యాల నుంచి కూడా యావత్ భక్త జనాలు అందరూ కూడా లోక కళ్యాణార్థమై అందరూ బాగుండాలనేటువంటి క్రమంలో దేవస్థానం వారు ఏదైతే నిర్ణయించుకున్నారో ప్రతి మంగళవారం అంటే 3వ మంగళవారం మాసంలో వచ్చేటువంటి 3వ మంగళవారము మరియు పౌర్ణమి నాడు కూడా అత్యంత వైభవోపేతంగా భక్తులందరి మధ్య వేద పండితులచే చండీ హవన కార్యక్రమాన్ని విశేషంగా నిర్వర్తించుకుంటూ ఉన్నాము. ఈరోజు 10 మంది దంపతులచే అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో చండీ హోమాన్ని మనందరము కూడా సంకల్పపూర్వకంగా మొదట ఆదో పూజ్యోగ్రాధిప గణపతిని శుద్ధి పుణ్యాహ వాచన అగ్నిముఖా వై దేవాహ అగ్నిముఖుడుగా అగ్ని ప్రతిష్టాపన చేసుకొని 13 అధ్యాయాలతో కూడినటువంటి చండీ సప్తశతి అనేటువంటి మార్కండేయ మహర్షి వారు చెప్పేటువంటి ఆ చండీ సప్తశతి స్వాహాకారంతో భక్తులందరి చేత కూడా చండీ హవనాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాము. సకల కామ్యాలు లోక కళ్యాణార్థమై దుర్వృత్తాలు ఏదైనా కలిగి ఉన్నప్పటికీ కూడా అంతా నాశనమయ్యి భక్తుల జనాలందరూ కూడా అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలతో మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహంతో యావత్ భక్త జనాలందరూ కూడా లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఈ చండీ హవనం నిర్వర్తించుకోవడమే కాక అమ్మవారి యొక్క అనుగ్రహం కొరకై ఈరోజు పంచామృత అభిషేకాన్ని కూడా అత్యంత వైభవోపేతంగా ఆలయ కార్యనిర్వహణాధికారి అయినటువంటి
డివివి ప్రసాద్ గారు మరియు ఆలయ సీనియర్ అసిస్టెంట్ అయినటువంటి ఏడుకొండల గారు మరియు వేద పండితులందరి మధ్య కూడా భక్తాల జనులు అందరి యొక్క అనుగ్రహంతో అమ్మవారి యొక్క ఆశీస్సులందరూ కూడా పొంది ఉన్నాం కనుక అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పి కోరుతూ ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గా మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు స్వస్తి. జై జై పైడిమాంబ.